ఐఐటీలో ఐఐటీలో బీటెక్ చేయాలనేది మీ డ్రీమా? అయితే ఇది ఇండియాలో ఒకే ఒక యూనివర్సిటీ వల్ల సాధ్యం. అదే జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ. ఇప్పుడే సంప్రదించండి. ప్రపంచ క్రికెట్లో అత్యంత బలమైన జట్టులో ఒకటిగా చెప్పుకునే టీమిండియా ఇంగ్లాండ్ గడ్డపై మాత్రం పూర్తిగా తేలిపోయింది. కోట్లాది మంది అభిమానులు భారీ అంచనాలతో ఎదురు చూసిన మ్యాచ్ భారత అభిమానులకు తీవ్ర నిరాశను మిగిల్చింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా ప్రతి విభాగంలోనూ టీమిండియా ఘోరంగా విఫలమైంది. ఫలితంగా భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత అవమానకరమైన పరాజయాల్లో ఒకటిని మూటగట్టుకుంది. మ్యాచ్ ప్రారంభానికి ముందు ఇరు జట్లను పోల్చి చూస్తే భారత జట్టే బలంగా కనిపించింది. ప్రపంచ స్థాయి బ్యాటర్లు, అనుభవజ్ఞులైన బౌలర్లు, అద్భుతమైన ఆల్రౌండర్లు ఇలా అన్ని విభాగాల్లోనూ భారత్కు బలం ఉంది. కానీ మైదానంలోకి అడుగుపెట్టిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. టాస్ తర్వాత ఇంగ్లాండ్ బ్యాటింగ్ ప్రారంభించింది. తొలి ఓవర్లలోనే భారత బౌలర్లు కట్టడి చేస్తారని అందరూ భావించారు. కానీ ఇంగ్లాండ్ ఓపెనర్లు భారత బౌలింగ్ను ఏమాత్రం పట్టించుకోలేదు. పవర్ ప్లే నుంచి దూకుడుగా ఆడుతూ భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. ప్రత్యేకంగా ఫీల్డ్ సాల్ట్ భారత బౌలర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. షార్ట్ బాల్స్ అయినా, ఫుల్ లెంత్ బాల్స్ అయినా, స్పిన్ అయినా అన్నింటినీ బౌండరీకి తరలించారు. మరోవైపు సామ్ కరణ్ చివరి ఓవర్లలో విధ్వంసకర బ్యాటింగ్తో స్కోరును 200 దాటించాడు. 202 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ తొలి బంతి నుంచే ఒత్తిడిలో కనిపించింది. ఇంగ్లాండ్ పేస్ బౌలర్లు గంటకు 145 కిలోమీటర్ల వేగంతో బంతులు విసురుతుండగా భారత బ్యాటర్లు పూర్తిగా తడబడిపోయారు. జోఫ్రా ఆర్చర్ తన మొదటి స్పెల్లోనే భారత టాప్ ఆర్డర్ను కూల్చేశాడు. మరో ఎండ్లో జోష్ టంగ్ అద్భుతమైన లైన్ అండ్ లెంత్తో వికెట్లు పడగొట్టాడు. భారత బ్యాటర్లు ఒక్కరూ క్రీజ్లో నిలబడలేకపోయారు. సాధారణంగా టీమిండియా బ్యాటింగ్ అంటే ప్రత్యర్థి బౌలర్లకు భయం. కానీ ఈ మ్యాచ్లో పరిస్థితి పూర్తిగా తారుమారైంది. భారత బ్యాటర్లు ఒక్కొక్కరుగా పెవిలియన్ చేరుతుంటో స్టేడియంలో ఉన్న అభిమానులు కూడా షాక్కు గురయ్యారు. ఒక దశలో భారత్ 30 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత కూడా పరిస్థితి మారలేదు. మధ్యతరగతి బ్యాటర్లు కూడా బాధ్యతగా ఆడలేకపోయారు. చివరికి మొత్తం జట్టు కేవలం 76 పరుగులకే ఆల్అౌట్ అయింది. ప్రపంచ నంబర్ 1 బ్యాట్స్మెన్ అభిషేక్ శర్మ సంచలనానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన వైభవ్ సూర్యవంశీ ఆరంభంలో కాస్త మెరుపులు మెరిపించిన తర్వాత నిరాశపరిచి వెంటనే ఇద్దరు వెనుదిరిగారు. ఆ వెంటనే ఇషాన్ కిషన్, శ్రేయస్, తిలక్, అక్షర్ ఇలా ఒకరి తర్వాత ఒకరు బ్యాట్స్మెన్లు క్యూ కట్టారు. ఇది కేవలం ఓటమి మాత్రమే కాదు, భారత క్రికెట్ చరిత్రలో ఒక చెత్త రికార్డుగా కూడా నిలిచిపోయింది. పరుగుల పరంగా టీ20లో భారత్కు ఇదే అతిపెద్ద ఓటమి. ప్రపంచ ఛాంపియన్గా ఉన్న జట్టుకు ఇది తీవ్ర అవమానంగా అభిమానులు అభిప్రాయపడుతున్నారు. భారత బ్యాటింగ్ వైఫల్యానికి ప్రధాన కారణం షార్ట్ సెలెక్షన్. అవసరం లేని షాట్లు ఆడడం, బంతి స్వింగ్ను అంచనా వేయలేకపోవడం, క్రీజ్లో నిలబడేందుకు ప్రయత్నించకపోవడం ఇవన్నీ జట్టు పతనానికి కారణమయ్యాయి. మరోవైపు ఇంగ్లాండ్ మాత్రం ప్రణాళిక ప్రకారం ఆడింది. ప్రతి బౌలర్కు స్పష్టమైన ప్లాన్ కనిపించింది. ప్రతి ఫీల్డర్ సరైన స్థానంలో ఉండడం, క్యాచ్లు వదలకపోవడం, ఒత్తిడి పెంచడం ఇవన్నీ ఇంగ్లాండ్ విజయానికి బలమయ్యాయి. ఈ ఓటమితో భారత జట్టుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో మాజీ క్రికెటర్లు, అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. స్టార్ ఆటగాళ్లు పెద్ద మ్యాచ్లు ఎందుకు విఫలమవుతున్నారని ప్రశ్నిస్తున్నారు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా మ్యాచ్ అనంతరం జట్టు వైఫల్యాన్ని అంగీకరించాడు. మేము చాలా పేలవంగా ఆడాం. ఇలాంటి ప్రదర్శన అస్సలు అంగీకార యోగ్యం కాదు. తప్పుల నుంచి నేర్చుకుని బలంగా తిరిగి వస్తామని చెప్పాడు. కోచ్ గౌతమ్ గంభీర్ కూడా ఆటగాళ్లకు మద్దతుగా నిలిచారు. ఒక్క ఓటమితో జట్టును తక్కువ అంచనా వేయొద్దని, అదే దూకుడో ఆటను కొనసాగిస్తామని స్పష్టం చేశాడు. అయితే అభిమానులు మాత్రం ఈ వ్యాఖ్యలతో ఏకీభవించడం లేదు. ఈ మ్యాచ్ తర్వాత భారత బ్యాటింగ్ కూర్పుపై కూడా ప్రశ్నలు మొదలయ్యాయి. ఓపెనింగ్ జోడీ మారాలా, మధ్యతరగతి బ్యాటర్లకు విశ్రాంతి ఇవ్వాలా, యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించాలా అనే చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఇంకోవైపు ఇంగ్లాండ్ మాత్రం ఈ విజయంతో సిరీస్పై పూర్తి పట్టు సాధించింది. స్వదేశంలో మరోసారి తన ఆధిపత్యాన్ని నిరూపించింది. వారి బౌలింగ్ దాడి ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరంగా ఉందని ఈ మ్యాచ్ మరోసారి నిరూపించింది. ఇప్పుడు భారత్కు మిగిలిన మ్యాచ్లు అత్యంత కీలకం. సిరీస్లో నిలవాలంటే తప్పనిసరిగా గెలవాలి. లేదంటే మరో అవమానకరమైన సిరీస్ పరాజయం భారత జట్టును వెంటాడే అవకాశం ఉంది. ఈ పరాజయం భారత జట్టుకు ఒక గట్టి హెచ్చరిక. కేవలం స్టార్ ఆటగాళ్లు ఉండడం వల్ల మ్యాచ్లు గెలవలేమని, పరిస్థితులకు తగ్గట్టు ఆడితేనే విజయం సాధ్యమని ఈ మ్యాచ్ మరోసారి నిరూపించింది. ఇప్పుడు అభిమానులందరికీ ప్రశ్న ఒక్కటే: టీమిండియా ఈ ఘోర ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకుని బలంగా తిరిగి వస్తుందా, లేక ఇంగ్లాండ్ దూకుడుకు మరోసారి బలవుతుందా?